మన టీమిండియా వరల్డ్ కప్ గెలవడానికి ముఖ్య కారణం ఎవరు అంటే అది సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్. ఈ ముగ్గురు ఆటగాళ్ళే మన టీమిండియా వరల్డ్ కప్ గెలవడానికి కారణం ఈ ముగ్గురు ప్లేయర్స్ మాత్రమే. ఎందుకంటే అలా స్కోర్ చేశారు కాబట్టి వాళ్ళు. సంజు శాంసన్ అయితే మొదటిగా మెయిన్ మామ. మంచిగా ఆడని చెప్పాలి మన సంజు అయితే. యాజ్ ఎ ఓపెనర్‌గా అభిషేక్ శర్మ అయితే మంచి స్టార్ట్ కూడా అందించారు. వీళ్ళిద్దరైతే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేసి స్కోర్‌ని ఎక్కడికో తీసుకెళ్లారు మామ. మరి మొదటిగా మన అభిషేక్ శర్మ అయితే కేవలం 21 బంతుల్లోనే 52 పరుగులైతే చేశాడు. 3 సిక్సర్‌లతో, 6 ఫోర్‌లతో న్యూజిలాండ్ బౌలర్స్‌ని ఉచ్చపోయించాడని చెప్పాలి ఒక్క మాటలో. ఇంకా కాసేపు మన అభిషేక్ శర్మ దక్కదగ్గరగా సెంచరీ చేసేవాడేమో మామ. మరి అంత ఘోరంగా బ్యాటింగ్ చేశాడు మన అభిషేకుడైతే. షేక్ చేశాడని చెప్పాలి న్యూజిలాండ్ బౌలర్స్‌ని. మరి 247 స్ట్రైక్ రేట్‌తో మంచి స్టార్ట్ అయితే అందించాడు. దాని తర్వాత మన సంజు శాంసన్. శాంసన్ అయితే గత 3 మ్యాచ్‌ల నుంచయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు మామ. ఇప్పుడు న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా ఫైనల్ మ్యాచ్‌లో కూడా సంజు శాంసన్ అయితే మంచి స్టార్ట్ అందించాడు ఓపెనర్‌గా. అభిషేక్ శర్మ ఔట్ అయినప్పటికీ మన సంజు శాంసన్ అయితే కేవలం 46 బంతుల్లోనే 89 పరుగులు చేసి తన సత్తా ఏందో చూపెట్టాడు మామ. 8 సిక్సర్‌లతో, 5 ఫోర్‌లతో న్యూజిలాండ్ బౌలర్స్‌ని ఒక ఆట ఆడుకున్నాడని చెప్పాలి. సంజు ఇక దక్కుంటే సెంచరీ చేసేవాడేమో. గత 3 మ్యాచ్‌ల నుంచి అయితే సెంచరీ మిస్ అయిపోయింది. సేమ్ ఇప్పుడు కూడా సెంచరీ అయితే మిస్ అయిపోయింది మామ. మరి 193 స్ట్రైక్ రేట్‌తో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు మన సంజు శాంసన్. శాంసన్ ఉండకపోయి ఉంటే గనుక ఈ స్కోర్ కూడా రాకపోవు. మరి అంత బాగా పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి మన సంజు బాయ్ అయితే. మరి సంజు మన చేట అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే అందించాడని చెప్పాలి మన టీమ్ ఇండియాకైతే. సంజు అయితే యాజ్ ఎ డైమండ్ అని చెప్పాలి మామ. అతని ఒక విరాట్ కోహ్లీలా తయారైపోయాడని చెప్పాలి. ఒకప్పుడు విరాట్ కోహ్లీ కూడా ఇలాగే ఆడేవాడు. పోయినసారి ఫైనల్‌లో 2024లో మన విరాట్ కోహ్లీ 70 అందించాడు మామ స్కోర్ అయితే. ఇప్పుడు మన సంజు శాంసన్ అయితే 89 అందించాడని చెప్పాలి ఫైనల్ మ్యాచ్‌లో. అంత ప్రెషర్‌లో ఆ స్కోర్ కొట్టడం అంటే చాలా కష్టం మామ. మన సంజు అయితే దాన్ని సాధ్యం చేసి చూపెట్టాడు. ఇక నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి మన థర్డ్ ఓపెనర్‌గా ఇషాన్ కిషాన్. ఇషాన్ కిషన్ అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడు భయ్యా. సంజు శాంసన్ నువ్వే కొడతావా అన్నట్టు మన ఇషాన్ కిషన్ కూడా కొట్టి మరీ చూపెట్టాడు సిక్సర్లు. పొట్టోడే కానీ సిక్స్‌లయితే గట్టిగానే కొట్టాడు. 4 సిక్సర్లతో, 4 ఫోర్‌లతో 200 పవర్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ న్యూజిలాండ్ బౌలర్స్‌ని ఉచ్చపోయించాడని చెప్పాలి ఒక్క మాటలో. 25 బంతుల్లోనే 54 పరుగులు చేసి తన పవర్ ఏందో చూపెట్టాడు. పొట్టోడైన గట్టి సిక్సర్లు, గట్టి ఫోర్‌లు కొట్టి మరి మన న్యూజిలాండ్ టీమ్‌కైతే ఉచ్చపోయించాడని చెప్పాలి. మరి ఈ ముగ్గురు ఆటగాళ్ళే మన టీమిండియాని ముందుండు వరల్డ్ కప్ అయితే గెలిపించారు మామ. మరి ఈ ముగ్గురు ఆటగాళ్ళు ఈరోజు ఆడకపోతే గనుక మన టీమిండియా అసలు గెలిచేదే కాదు మామ. అంత ప్రెషర్‌లో ఆ స్కోర్ కొట్టడం అంటే మామూలేం కాదు. ఈ ముగ్గురు ఆటగాళ్ళకు దండేసి దండం పెట్టాలి అసలు. మరి ఈ ఆటగాళ్ళపై మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ వెళ్తూ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మరి.